హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ 4 క్యారెట్లతోటి ఒక మామిడికాయతోటి కర్రీ అయితే తయారు చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అయితే ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాం మనము. ఒక ప్లేట్‌లో నేను ఒక 6 క్యారెట్ల వరకు తీసుకున్నానండి. దానికి పుల్లగా ఉండే ఒక మామిడికాయ ఒకటి తీసుకున్నాను. ఒక కాకరకాయ తీసుకొని మనం తురుముకుందాం ఫస్ట్ అయితే. చూడండి అలా వీడియోలో చూపించినట్టుగా తురుముకుంటే సరిపోతుందండి. ఇలానే అన్ని క్యారెట్లు తురుముకోవాలి. అలాగే మామిడికాయను కూడా తురుముకోవాలండి. చూడండి నేను 2 తురుము పెట్టుకున్నాను. మనం ఇప్పుడు మిక్సీ జార్‌లో ఒక ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేసుకోండి. కారం అనేది చూసి వేసుకోండి. ఎందుకంటే వెల్లుల్లి రెబ్బల్లో ఘాటు కూడా చాలా వస్తుంది కదా! అందుకని దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసుకోండి. నేనేమి వాటర్ వేయలేదండి. ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్‌లో ఉన్న చెమ్మ అనేది దానికొచ్చేసింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం గదండీ! ఇప్పుడు మామిడికాయ తురుము, క్యారెట్ తురుము మొత్తం కలిపేసుకొని, అలాగే మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ గూడా ఇందులో కలిపేసుకోవాలండి. అందులో మొత్తం వేసేసి, ఇప్పుడు చేత్తోనే మొత్తం కలిసేలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఎల్లిపాయ కారం అంటారు గదండీ! దానికంతా బాగా పట్టియాలి. ఇటు పులుపు అలాగే వెల్లుల్లి కారం కూడా బాగా పట్టించాలండి. ఇప్పుడు మనం తురుముకున్న దానికి చూడండి అలా బాగా పట్టించుకోవాలి. అలా కలుపుకుంటుంటేనే ద క్యారెట్‌కును మామిడికాయ తురుముకు చాలా బాగా పడుతుందండి కలుపుకుంటుంటేనే ఫ్లేవర్ అనేది. అలా 2 నిమిషాల పాటు కలుపుకొని ఇప్పుడు కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. దీనికి ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది ఇప్పుడు. ఇప్పుడు మనము ఒక కడాయి అయితే తీసుకుందామండి. ఒక కడాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసుకోండి. అలాగే పచ్చిశనగపప్పు కూడా ఒక హాఫ్ టీ స్పూన్, అలాగే మినపప్పు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకోండి. పోపులో కొంచెం వేగనివ్వండి ఇవన్నీ. చూడండి కొంచెం పోపులో వేగిన తర్వాత దీంట్లో మనము పోపు అనేది కొంచెం వేగాలండి. అలాగే దీంట్లో ఒక 4 ఎండుమిర్చి కూడా వేసేయండి. పొడుగ్గానే వేసేసుకోండి ఎండుమిర్చి అనేది. అలాగే 4 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా వేయించండి పోపులోనే. దీంట్లో అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేయండి. పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు మొత్తం కలిపి పెట్టేసుకున్నాం కదా క్యారెట్, అలాగే మామిడికాయ, వెల్లుల్లి మొత్తం కలిపి పెట్టేసుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేయండి. ఇప్పుడు వేసేసి బాగా కలిపేసుకోండి ఒకసారి పోపులో. ఇలా కలిపేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది నాకు తెలిసి ఒక 3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా వెల్లుల్లి ఫ్లేవర్ తోటి మాడిపోకుండా గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఎంత వేయించుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ కూడా. అలా కలుపుకుంటూ కొద్దిసేపు వేయించుకోవాలండి. చూడండి మన కలర్ కూడా మారిపోతుంది. మనకు వేగితే కొంచెం దగ్గరికి అవుతుందండి. అలాగే వేయించి పొడి వేసుకున్న ధనియా పౌడర్ను, జీరా పౌడర్ కొంచెం వేగిన తర్వాత వేయండి. ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసేయండి ఇందులో. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ క్యారెట్ వెల్లుల్లి కర్రీ అనేది తయారైపోయింది. చూడండి ఇది అన్నంలోకి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో. ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి.